ఈ ప్రాముఖ్యంగా ఇక్కడ మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి మొదటి వచనం నుండి, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవుని యొక్క పరిశుద్ధమైన వారలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా యెరూషలేము దేవుడి యొక్క పట్టణముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా ఆయనను ఆరాధించుటకు దేవుడి ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న స్థలము అది. దేవుడు యెరూషలేములో దేవుడు సొలొమోను గారితో కూడా అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. యెరూషలేమును ఎంతగానో ప్రేమించిన దేవుడిగా మన దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. అనగా దేవుణ్ణి ఆరాధించే స్థలముగా యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, చూడండి దేవుని ప్రియులారా, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర దేవుడి యొక్క పరిశుద్ధమైన వారలారా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క గొర్రెలమైన మనము గొర్రెల ద్వారము అనగా దేవుడి మందిరము ఎదుట ఏ విధంగా ఉంటూ ఉన్నాం. అలనాడు ఇక్కడ చూస్తూ ఉంటే దాని దగ్గర చూడండి, గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. దేవుని ప్రియులారా చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న బెతెస్దా అనే కోనేరు అక్కడ ఉన్నది. బెతెస్దా అనే కోనేరు అక్కడ ఉన్నది. దేవుని ప్రియులారా, దాని ద్వారా దేవుడు అద్భుత కార్యం ఇక్కడ చూస్తూ ఉంటే యోహాను సువార్తలో ఇది 3వ అద్భుత క్రియగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎందుకనగా ఇక్కడ చూస్తూ ఉంటే ఆ 5 సమయములకు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం దేవుని ప్రియులారా, మనము ఏ స్థితిలో ఉన్నాం దేవుని యొక్క ప్రియులారా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని ఆరాధించడానికి దేవుడి మందిరంకు మనం వెళ్తూ ఉన్నామా, లేదా ఇతరులను చూసి వారు ఇలాగా చేస్తున్నారు అలాగా చేస్తున్నారని మన ఆత్మను మనం చంపుకుంటూ ఉన్నామా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రోగులకు ఎంత స్వస్థత కలగాలని వారు కోరుకుంటూ ఉన్నారంటే వారు ఎంతగా దేవుడి యందు ఆనందించాలని కోరుకుంటూ ఉన్నారు దేవుని ప్రియులారా. ఇక్కడ చూడండి, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడే ఆ యొక్క నీళ్ళలోకి ఈ యొక్క వ్యాధిగ్రస్తులు ఎవరైతే వ్యాధితో ఉన్నారో, బాధతో ఉన్నారో, వారు ఎటువంటి ఆయా రోగులు అనగా ఏ రకమైన రోగులు కానీ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతోంది దేవుని ప్రియులారా, వారందరూ కూడా దేవుడి ఎదుటకు వచ్చి ఆనందించేవారుగా ఉన్నారు ఇక్కడ.